ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మీ పార్ట్నరు వెనక్కి తిరిగి వస్తారా లేదా అనేది చూద్దాం మనము. అంటే బ్రేకప్లో ఉన్న వాళ్ళు కానీ, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ సంబంధించిన అంటే చిన్న చిన్న గొడవలు అయిపోయి మళ్ళీ వస్తారా రారా వీళ్ళందరికీ సంబంధించిన రీడింగ్ అనేది, వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారా లేదా అనేది మనము చూద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. ఎవరికైనా కావాలంటే పర్సనల్ రీడింగ్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా ఫర్దర్గా మీరు చెప్పించుకోవాలంటే చెప్పించుకోవచ్చు, అది మీ చాయిస్. సో ముందుగా వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా. ఈ పైల్ నెంబర్ 1 ఆరెంజ్ కలర్, ఆర్ పైల్ నెంబర్ 2 బ్లూ కలర్, పైల్ నెంబర్ 3 రెడ్ కలర్. ఈ 3 కలర్స్ లో నుంచి ఒక కలర్ అయినా చూజ్ చేసుకోండి, లేకపోతే పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3 ఇలా అయినా మీరు చూజ్ చేసుకోండి. ఒకసారి మీరు డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. అలాగే మీ పేరు అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకుంటూ ఏదైతే మీకు అట్రాక్టివ్ గా మీ ఐస్ కనిపిస్తుందో అది అనేది చూజ్ చేసుకోండి ఈ పైల్స్ లో నుంచి. తర్వాత నేను రీడింగ్ అనేది తీస్తాను. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1 ఆరెంజ్ కలర్ ఆర్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం. ముందు ఎవరైతే పైల్ నెంబర్ 1 ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం. 4 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, జస్టిస్, 8 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్. సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నరు మీ వల్ల చాలా హర్ట్ అయ్యారనమాట. ఎంతగా అంటే వాళ్ళు మీరు చాలా హర్ట్ చేశారు, వాళ్ళని చేసినట్టున్నారు. అది తప్పుగా ఆలోచించడం వల్ల, మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చి ఉండొచ్చు. మీ వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు. అండ్ వాళ్ళు ఏంటంటే మెయిన్ మీ మీద చాలా ప్రేమ ఉంది అండ్ మీకు కూడా వాళ్ళ మీద చాలా ప్రేమ ఉందన్నమాట. మీరైనా కూడా ఇంటెన్షనల్ గా వాళ్ళని హర్ట్ చేయాలని అయితే అనుకోలేదు, మీరు కూడా ఇంటెన్షనల్ గా హర్ట్ చేయాలని అనుకోలేదు. కానీ వాళ్ళకి ఏంటంటే మీరు అన్న మాటలు అనేవి చాలా హర్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే వద్దనుకున్నారు. అండ్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇద్దరు డిస్కస్ చేసుకోకపోవడం, ఏదైనా చిన్న విషయం వస్తే కనుక దాన్ని పెద్ద చేసుకోవడము, దాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం, అంటే పాస్ట్ విషయాలు కానీ ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఉండడం వల్ల. అండ్ మీరు కొంచెం ఏం చేయాలంటే మీరు కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయాలి. పేషెన్సీతో వెయిట్ చేసి తొందరపాటు పడవడం వల్ల అండ్ మాటల వల్లే ఇప్పుడు మీ ఇద్దరికి మధ్య గొడవలు అయితే జరిగినాయి. సో కంపల్సరీ మీరు కొంచెం పేషెన్సీతో ఉండి అంటే రాయల్టీగా అంటే నిజాయితీగా ఉండాలి. అండ్ మీ రిలేషన్లో నిజాయితీగా ఉంటే తన గురించి మీరు ఏదైతే తప్పుగా అనుకుంటున్నారో, మీ ఇద్దరి మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు కంపల్సరీ ఆలోచించి అండ్ నిజానిజాలు అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని మీ సైడ్ నుంచి తప్పు ఉంటే గనక మీ సైడ్ నుంచి కూడా మీరు తెలుసుకోండి. అలాగే వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే గనక వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం తెలుసుకోండి. తెలుసుకొని ఫర్దర్గానే మీరు యాక్షన్ అనేది తీసుకోండి. కంపల్సరీ వాళ్ళైతే తప్పకుండా వస్తారు మీ దగ్గరికి. అండ్ మీ ఇద్దరికి మాకు కూడా రీయూనియన్ అనేది ఉంది. అండ్ మీరు తొందరలోనే మంచి పార్టీలా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ ఇద్దరు మళ్ళీ కలవడము జరుగుతుంది. అండ్ కలిసినాక మీరు ఏదైనా టూర్ కానీ లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ ఇద్దరు కలిసి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఇలా కూడా అవ్వచ్చు, ఏంటంటే మీ ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడన్నా ఇద్దరు కలుసుకునే ఫంక్షన్లో కానీ లేకపోతే ఏదైనా బయట ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ అలా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మీ ఇద్దరికి. అండ్ తొందరలోనే కలుస్తారు, చాలా తొందరలోనే కలుస్తారు. ఏంటంటే మీరు కొంచెం తొందరపాటు ఎక్కువ అండ్ మీరు కొంచెం చైల్డిష్ నేచర్తో ఉండడం వల్లే మీరు ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళని హర్ట్ చేయడం కానీ లేకపోతే మీరు హర్ట్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రతిదానికి కూడా తొందరగా అట్రాక్ట్ అయిపోవడము, మీ సైడ్ నుంచి కొంచెం చేంజ్ కోరుకుంటున్నారనమాట వాళ్ళు. మీరు గతంలో ఉన్నట్టు చిన్న చిన్న వాటికి కూడా బాధపడడం కానీ కోపపడడం కానీ ఇట్లా చేయకుండా కొంచెం చేంజ్ అనేది కోరుకుంటున్నారు వాళ్ళు. కొంచెం చేంజ్ అనేది మీ నుండి కోరుకుంటున్నారు.
ఏందంటే మీరు అదే మూడ్‌లో కాసేపు మంచిగా ఉంటున్నారు. కాసేపు ఏందంటే కొంచెం కోప్పడ్డము, లేకపోతే కొంచెం సేపేమో చైల్డిష్ నేచర్‌గా అంటే ఏం చేస్తున్నారో మీకే తెలియనట్టుగా పిచ్చిగా అట్లా చేయడం ఇలాంటి వాటి వల్ల వాళ్ళు కొంచెం మీరు కొంచెం అదేంటి మీరు కొంచెం ఏమంటారు? మీరు కొంచెం మెచ్యూరిటీగా ఉంటే బావుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. చైల్డిష్ నేచర్‌గా ఉండకుండా. వాళ్ళేందంటే మీ నుండి కొంచెము చేంజ్ అనేది కోరుకుంటున్నారు. ఏదన్నా చేంజ్ అనేది కోరుకుంటున్నారు. మీరు ఫూలిష్‌గా ఉండి అంటే కొంసేపు మంచిగా ఉండడము, కొంసేపు బాధపడడము, కొంసేపు ప్రేమ చూపించడము, కొంచెం సేపేమో అరవడము, కొంచెం సేపు గోల గోల చేయడము ఇట్లాంటివేమీ గాకుండా తనేందంటే మీ మెంటాలిటీ ఎప్పుడు ఎట్లా ఉంటదో తెలుసుకోలేకపోతున్నారు. సో, తను మీ నుండి ఏందంటే చైల్డిష్‌గా లేకుండా అంటే వర్డ్స్ గూడా ఒక్కొక్కసారి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు. సో, అలా ఉండకుండా మీరు కొంచెము మీ సైడ్ నుంచి కొంచెం చేంజ్ కోరుకుంటున్నారు తను. మీరు కొంచెం మంచిగా మారాలి, మెచ్యూరిటీగా ఆలోచించాలి. ఏదైనా సిట్యుయేషన్ వస్తే గనక దాని గురించి తెలుసుకొని మాట్లాడాలని వాళ్ళనుకుంటున్నారు. సో, అందుకే కొంచెం దూరంగా ఉన్నారు. కాకపోతే కొంచెం తొందరలోనే కలుస్తారు. కాకపోతే కొంచెం మీరు పేషెన్స్‌తో వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తే కంపల్సరీ వస్తారు. వాళ్ళేందంటే కొంచెం స్టక్ అయ్యి ఉన్నారు. ఏందంటే పాస్ట్‌లో జరిగినట్టు ఏమైనా మళ్ళీ జరుగుతదా? ఏంటని చెప్పి కొంచెం బ్లాక్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఆలోచిస్తున్నారు మీ గురించి. అండ్ మీరు గూడా నిజానిజాలు ఏంటనేవి గూడా తెలుసుకొని మీరు లైఫ్‌లోకి అసలేదైనా గొడవ జరిగితే గనక దాంట్లో నిజమెంతుంది? అబద్ధం ఎంతుందనేది తెలుసుకొని మీరు మాట్లాడడం గాని, మూవ్ ఆన్ అవ్వడం కానీ చేయాలి. అంతేగాని తొందరపాటు పడిపోయి ఆఫ్‌కోర్స్ మీరు ఫైర్ ఎలిమెంటే. ఫైర్ ఎలిమెంట్స్ ఎక్కువ చూపిస్తున్నాయి కాబట్టి మీరెప్పుడు గూడా తొందరపాటు పడే పర్సనే కాబట్టి ఆయన తొందరగా నోరు జారే పర్సనే. తొందరపాటులో ఏదో ఒకటి అనేసేస్తారనమాట. తర్వాత ఆలోచించుకుంటారు. ఆలోచించుకున్న రియలైజ్ అవ్వరు. అలాంటి పర్సనాలిటీ గాబట్టి, మీరు ఏంటి నిజము, ఏది అబద్ధమని తెలుసుకునండి. కొంచెం ఓపికగా ఆలోచించండి. కొంచెం ఓపికగా ఆలోచించి, కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేస్తే గనక తప్పకుండా మీరు తొందరలోనే వాళ్ళొస్తారు. అది కూడా ఏదైనా ఫంక్షన్‌లో గానీ, ఏదన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దేంట్లో కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్‌లో అయినా అవ్వుండొచ్చు. లేతే ఏదన్నా ఎక్కడికన్నా బయటకి షాపింగ్‌కి ఇట్లా వెళ్ళినప్పుడైనా గూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆహ్, కలిసే ఛాన్సెస్ అనేవి ఉన్నవి. తప్పకుండా మీ ఇద్దరికి మళ్ళీ రియూనియన్ ఉంటుంది. కానీ మీరు కొంచెం పేషెన్సీతో అంటే ఏదన్నా మీ ఇద్దరి మధ్య గొడవలు అవ్వడానికి రీజన్ ఏంటి? అసలు ఎందువల్ల వచ్చాయి? అండ్ దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? నేను ఆలోచించే దాంట్లో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని చెప్పి మీరు ఆలోచించుకొని మీరు డెసిషన్ తీసుకుంటే గనక తప్పకుండా మీ ఇద్దరికి రియూనియన్ అనేది ఉంది. ఫైల్ నంబర్ 1 ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరికైతే రియూనియన్ ఉందండి. సో, బాబా గైడెన్స్ కార్డ్స్ కూడా తీద్దాము. అంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎలాంటి గైడెన్స్ అనేది తీసుకోవాలి? అంటే మీ ఇద్దరు ఫర్దర్‌గా కలవడానికి కానీ, లేతే మీకు మీ లైఫ్‌కి సంబంధించి ఏం గైడెన్స్ తీసుకోవాలనేది గూడా మనము చూద్దాము బాబా గైడెన్స్ కార్డ్‌లో నుంచి. సో, మీకు ఒక 3 కార్డ్స్ తీస్తాను. బాబా గైడెన్స్ ఏంటనేది. మౌనం యొక్క భాష నేర్చుకోండి. ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. అంటే ఎవరైనా మౌనంగా ఉన్నారనుకోండి సైలెన్స్ అంటే సైలెంట్‌గా ఉండడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారనేది మీరు నేర్చుకోవాలంట. అంటే నాకు తెలిసి మీ పార్ట్నర్ ఎక్కువగా సైలెంట్‌గా ఉండే పర్సనే. ఏదైనా గొడవైనా కూడా కామ్‌గా బ్లాక్ చేసుకోవడము, లేతే కామ్‌గా ఉండడము ఇట్లా చేస్తా ఉంటారు. మీరేమో ఫైర్ ఎలిమెంట్ అన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి అనేయడము, లేతే కోప్పడ్డము, తొందరపాటు పడిపోయి ఏదో ఒకటి అనేయడము ఇలాంటి పర్సన్ కాబట్టి మీరు ఎదుటి వాళ్ళ భాషను కూడా నేర్చుకోండి. అంటే వాళ్ళు ఒకవేళ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అంటే ఎందుకు అలా ఉన్నారు? ఒకవేళ నేనేమైనా తప్పు చేశానా? దానివల్లే వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారనేది మీరు తెలుసుకోమని చెప్పి బాబా అనేది గైడెన్స్‌లో చెప్తున్నారు. 2 కార్డులొచ్చేసినాయి ఒకసారి. కట్, క్లియర్, క్యాన్సిల్. మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి, నిర్మూలించి శుద్ధపరచండి. అంటే మీకేవైతే ఇప్పుడు నెగెటివ్ థాట్స్ గాని,
లేతే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారో, బాధపడుతున్నారో అండ్ ఏవైతే మీ సైడ్ నుంచి నెగెటివ్ అనేది ఉందో అండ్ ఎమోషనల్‌గా ఎక్కువగా బాధపడుతున్నారో, ఇవన్నీ కూడా మీరు కట్ చేసేయండి. కట్ చేసేసి వాటిని క్లియర్ చేయండి. క్లియర్ చేసేసుకొని క్యాన్సిల్ చేసేయండి. తీసేయండి మీ మైండ్‌లో నుంచి. లేదు నేను స్ట్రాంగ్‌గా ఉంటాను. తను నా కోసం తిరిగి వస్తారు. అండ్ మా ఇద్దరి మధ్యలో ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి మేము పాజిటివ్‌గా ఉంటాము. మేమిద్దరం సంతోషంగా ఉంటాం. మేమిద్దరికి రీయూనియన్ ఉంటది అని పాజిటివ్‌గా ఆలోచించండి. ఏవైతే గొడవ అయిపోయిందిగా. ప్రతిసారి నేను గొడవ పడుతున్నా కదా! ఈసారి రాడేమో, అందుకే బ్లాక్ చేసుకున్నాడేమో అని నెగెటివ్‌గా ఆలోచించకండి. పాజిటివ్‌గా ఆలోచించండి. మనం పాజిటివ్‌గా ఆలోచించడంలోనే సగం పాజిటివ్‌నెస్ వస్తది. ఏదైనా గూడా మనకి దేవుడైనా గూడా లేతే వేరే తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా! వీళ్ళైనా కూడా ఏదైతే మనము పాజిటివ్‌గా ఆలోచిస్తాం చూడండి. మేమిద్దరం కలిసిపోవాలి అనంటే అది కొంచెం చిన్నగా స్లోగా పేషెన్స్‌ని చెక్ చేస్తాడు. కొంచెం స్లోగా కలిసేలా జేస్తాడు. అదే వాళ్ళు కలవగూడదన్నాడనుకోండి, అది తొందరగా తీసుకుంటాడు. చెడు ఏదైతే ఉందో అది క్విక్‌గా జరుగుతుంది. మంచి ఏదైతే ఉందో అది స్లోగా జరిగినా గూడా తర్వాత హ్యాపీగా ఉంటది వాళ్ళ లైఫ్. సో, కంపల్సరీ మీరైతే ఎమోషన్ గాని, బాధలు గాని ఏదైతే ఫీల్ అవుతున్నారో అదంతా కూడా కట్ చేసి, క్లియర్ చేసుకొని క్యాన్సిల్ చేసేయండి. తుడిచేసేయండి. తుడిచేసి ఫ్రెష్‌గా మీరు తన గురించి పాజిటివ్‌గా ఆలోచించడము, అండ్ తను నా కోసం వస్తాడని అనుకుని వెయిట్ చేయడము, ఇలాంటివి అంటే మీ సైడ్ నుంచి ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టాలో కలవడానికి అలా మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎదుగుదల. గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళనం కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి మీకు, అది కరెక్ట్ అయినా, రాంగ్ అయినా అంటే మీకది నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీ సైడ్ నుంచి తప్పుంది. తప్పున్నప్పుడు వెళ్లి సారీ చెప్పమ్మా అని అంటారు. లేతే మీకేమన్నా ఎందుకు నువ్వు అలా చేసావని చెప్పి మీకు గైడెన్స్ ఇస్తారు. అది మీకు ఏమనిపిస్తదంటే నా గురించి చెడుగా చెప్తున్నారే అన్న ఫీలింగ్‌లో మీరుంటారు. కానీ వాళ్ళు మనకు చెప్పే గైడెన్స్ అనేది మనం ఎలా తీసుకోవాలంటే మన పేరెంట్స్ ఎలా చెప్తారు, మనకి మంచి చెడ్డ ఎలా చెప్తారో అలానే చెప్తున్నారని తీసుకోవాలి తప్ప, వాళ్ళు మనల్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు, లేకపోతే నన్నేదో అంటున్నారు అన్న ఇదిలో మీరు తీసుకోకూడదని చెప్పి బాబా చెప్తున్నారు. సో, ఎవరైనా మీకు గైడెన్స్ ఇస్తే గనక తప్పకుండా వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోండి. ఒకవేళ మీ సైడ్ నుండి తప్పు ఉంటే గనక వాళ్ళు మిమ్మల్ని అన్నారనుకోండి, వెళ్లి "నువ్వు సారీ చెప్పమ్మా, లేకపోతే ఇలా చెయ్యి" అని ఏమైనా గైడెన్స్ ఇస్తే గనక అది మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి అది మీ తప్పైనా చెప్పినా, లేకపోతే ఎదుటి వాళ్ళు తప్పు చెప్పినా కూడా అది యాక్సెప్ట్ చేయండి. సో, ఇది మీకు సాయిబాబా గైడెన్స్ నుంచి గైడెన్స్ గైడెన్స్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ సెకండ్ ఫైల్ ఏదైతే ఉందో ఫైల్ నెంబర్ 2 ఎవరైతే బ్లూ కలర్ ఆర్ ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. లవర్స్, ద సన్, 10 of Pentacles, Fool, 4 of Swords, 7 of Wands, 9 of Cups, Judgment. సో ఎవరైతే వీళ్ళు ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకైతే ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. అంటే ట్రూగా లవ్ చేసుకున్నారు. అండ్ పాస్ట్ లో కూడా చాలా ప్రేమగా ఉన్నారు. ఎంత ప్రేమ అంటే ఒకళ్ళంటే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు షేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ బాగా జరిగినాయి. అండ్ వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరి ప్రేమ చాలా ఎక్కువ ఉందన్నమాట. కానీ ఈ వ్యక్తి మీ గురించి కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీ గురించి నేను చెప్పేది వినొచ్చు కదా, ఎందుకు నేను చెప్పింది వినదు, తన గురించే నేను ఆలోచించి చెప్తున్నాను కదా, తన మంచే చెప్తున్నాను కదా అని తను అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు, ఎందుకు నాకు ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, ఎప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తున్నారు, నాకు ఎందుకు రూల్స్ పెట్టడము. మీరేం కోరుకుంటారంటే ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కోరుకుంటారు. కోర్స్ ఎవరైనా కూడా ఫ్రీడమే కోరుకుంటారు వాళ్ళ లైఫ్ లో. వాళ్ళకంటూ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకంటూ కొంచెం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ఉంటుంది. రిస్ట్రిక్షన్ చేస్తే అంత ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు మీకు గుడ్ గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడ వేరే వాళ్ళతో కానీ లేకపోతే రాంగ్ డైరెక్షన్ లో వెళ్తారంటే నాకు తెలిసి మీరు కొంచెము
చైల్డిష్ నేచర్ అంటే అమాయకంగా ఉంటారు కాబట్టి అందుకని మీకు గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. మేబీ అది కొంచెం హార్డ్‌గా చెప్తున్నారేమో. అంటే కూల్‌గా చెప్పకుండా కొంచెం హార్డ్ నేచర్‌లో చెప్తున్నారేమో, అది మీకు నచ్చట్లేదు. అందువల్ల మీరేం ఫీల్ అవుతున్నారంటే నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. నాకంటూ ఫ్రీడమ్ లేకుండా అవుతుంది. తను ఏది చెప్తే అది నేను చెయ్యాలా అని మీరనుకుంటున్నారు. తనేమనుకుంటున్నారంటే మీరు కొంచెం అమాయకంగా ఉంటారు. కొంచెం అందరిని ఈజీగా నమ్మేస్తారు. అందుకని తను మిమ్మల్ని ఎక్కడ మీరు రాంగ్ వేలోకెళ్ళిపోతారో, ఎక్కడ గుడ్డిగా అందరిని నమ్మేస్తారో, ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారో అని చెప్పి తను మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో, ప్రెజెంట్ అయితే కొంచెం కామ్‌గా ఉన్నారు. కొంచెం దానివల్ల కూడా కొంచెం కామ్‌గా ఉందాం కొన్ని రోజులు అన్నట్టుగా కూడా దూరం పెడుతున్నారు మిమ్మల్ని. కానీ మీరేం చేయాలంటే కొంచెం మీ సైడ్ నుంచి కొంచెం రియలైజ్ అవ్వాలండి. తప్పేదన్నా ఉంటే గనక అవును నా గురించి కొంచెం కరెక్ట్‌గానే చెప్తున్నారు గదా! లేతే నా మంచి కోసమే చెప్తున్నారు గదా! అని మీరు ఆలోచించుకోవాలి. మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడే మీ ఇద్దరి సైడ్‌కి మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. రీయూనియన్ అయితే తప్పకుండా ఉంది. తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. అండ్ మళ్ళీ మీరు ముందుకులాగా హ్యాపీగా మీ ఇద్దరు ఉండడం గానీ, మళ్ళీ హ్యాపీ లైఫ్ ఫర్దర్‌గా మీ ఇద్దరు మీ విష్ ఏదైతే ఉందో మీకు ఫుల్‌ఫిల్ చేసుకొని, మీరిద్దరు హ్యాపీగా మ్యారేజ్ గూడా చేసుకుంటారు ఫ్యూచర్‌లోనే. తొందరలోనే జేసుకుంటారు. ఇంట్లో ఒప్పించడం కానీ, ఒప్పించి ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడం కానీ, మీరేదైతే మీ గోల్ ఏదైతే ఉందో మీ ఇద్దరికి సంబంధించింది అదైతే రీచ్ అవుతారు తప్పకుండా. ప్రెజెంట్ అయితే కొంచెం కామ్‌గా ఉన్నారు. ఎందుకంటే నేను ఏదైనా చెప్తుంటే రాంగ్‌గా తీసుకుంటుంది గదా! రాంగ్‌గా పోర్ట్రేట్ అవుతుంది గదా! సో, మనం కొంచెం కూల్‌గా ఉందాము. కూల్‌గా ఉండి తనని కొంచెము ఉంచుదామన్న ఉద్దేశంతోనే అప్పుడే నా వాల్యూ గూడా తెలుస్తుంది. తనకు కూడా ఎవరు మంచి చెప్తున్నారు, ఎవరు చెడు చెప్తున్నారు అని కూడా తెలుస్తుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు కొంచెం ఇప్పుడు కొంచెం రెస్ట్‌లో అంటే మీరు మెసేజ్ ద్వారా కాల్స్ గాని చేసినా కూడా లేకపోతే బ్లాక్ చేసుకున్నా కూడా కొంచెం కూల్‌గా ఉంటున్నారనమాట. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉందాము అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. తప్పకుండా చాలా తొందరలోనే మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ ఉంటుంది. ఇద్దరి సైడ్ నుంచి కూల్‌గానే చెప్తే వినేవాళ్ళే అనమాట. అండ్ వాళ్ళకేందంటే కొంచెం మీరు సాఫ్ట్‌గా చెప్పడం ఇష్టమనమాట. మీరు కొంచెం హార్డ్ నేచర్‌తో చెప్పుకుంటున్నారు. కాతే వాళ్ళు మీ సైడ్ నుంచి కొంచెం సాఫ్ట్‌గా చెప్పొచ్చు కదా! నాకు కొంచెం ప్రేమగా చెప్తే నేను వింటాను గదా! ఎందుకు ప్రతిసారి ఏదో ఒక గొడవతోనే చెప్తారు. అయిపోయినాక లేదు నేను ఇట్లానే అన్నాను అని చెప్తున్నారు మీరు. అదేదో ముందే సాఫ్ట్‌గానే ఇట్లా కాదురా ఇట్లా అని చెప్పారనుకోండి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే మెంటాలిటీనే. అర్థం చేసుకునే మెంటాలిటీ అయితే కాదు. సో, కంపల్సరీ మీ సైడ్ నుంచి కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఏదైతే రియలైజ్ అవ్వడు తను నా కోసం మంచి చెప్తారని చెప్పి రియలైజ్ అయితే గనక తను తొందరలోనే మీ ఇద్దరికి చాలా తొందరలోనే రీయూనియన్ అనేది ఉంది. మీకు గూడా బావ సైడ్ నుంచి గైడెన్స్ కార్డ్స్ ఇద్దాము. ఏం చేయాలనేది. సో, బాబా గైడెన్స్ నుంచి 3 కార్డ్స్ తీస్తా నేను. మీరు మీ పరివారము వారు చేసిన మొక్కులు, వాగ్దానాలు నెరవేర్చు. మేబీ మీరేమన్నా మొక్కుకొని ఉంటారు. అంటే ఎవరికన్నా మేబీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు దేవుడిని ఏదన్నా మొక్కుకొని ఉంటారు. అమ్మవారికి అయినా అవ్వచ్చు. లేతే అమ్మవారికైనా అయ్యుండొచ్చు. లేపోతే ఏదైనా దేవుడికి ఇట్లా జేస్తాను. మేమిద్దరం కలిసిపోతే గనక మేమిట్లా నేను నీ గుడికొస్తాననో, ఈ ప్రసాదం పెడతాననో, లేపోతే ఇంకేదేదైనా గూడా మీరు మొక్కుకొనుంటారు. ఒకవేళ అలాంటివేమైనా మొక్కులేమైనా మొక్కుకుంటే గనక మేబీ దానివల్ల అమ్మవారు గూడా మిమ్మల్ని పరీక్షిస్తుంది. అందుకే మీ ఇద్దరిని కొంచెం దూరంగా పెట్టింది. సో, అలాంటివేమన్నా ఉంటే గనక కొంచెం గుర్తు జేసుకోండి. ఒకవేళ లేవనుకోండి బాబా గుడికి వెళ్ళండి. థర్స్‌డే రోజు బాబా గుడికెళ్ళి మొక్కుకోండి. మేమిద్దరం మంచి రియూనియన్ అయితే మేమిద్దరం కలిసొస్తామనో, కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో అయితే మళ్ళీ నేను మీ గుడికొస్తాననో, తను గూడా మీ గుడికొస్తారనో ఇట్లా జెప్పండి.
సో మెయిన్ అదే. అండ్ నెక్స్ట్ ఇంకొక కార్డు తీద్దాం. కలవరపడకండి, ఏదైనా మీకు ఉద్దేశించబడిన తప్పకుండా మీకు చేరుతుంది. అంటే ఇప్పుడు మీరు టెన్షన్ పడిపోతున్నారు కదా, ఏమని మళ్ళీ మా ఇద్దరికి రీయూనియన్ ఉంటుందా లేదా, గొడవలు అయిపోయినాయి, బ్రేకప్లు బ్లాక్ చేసేసుకున్నారు, మళ్ళీ మేము ఇద్దరం కలుస్తామో లేదో, ఇదివరకు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళము, మరి ఎందుకు ఇట్లా అయ్యింది లైఫ్ అని చెప్పి మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో. చెప్పారు కదా, ఏమైనా మొక్కులు ఉంటే అమ్మవారు కూడా, అమ్మవారు లేదా బాబా గాని పరీక్షిస్తున్నారు మిమ్మల్ని. అందుకే ఇలాంటి సిచ్యువేషన్ గుర్తు చేస్తున్నారు అనమాట. మీరు ఏమైనా మొక్కుకుంటే కనుక, మీరు ఏమైనా చేస్తే కనుక తీర్చుకోమని. అందుకే మీరు కలవరపడక, మీ మొక్కులనే తీర్చుకుంటే గనక కంపల్సరీ మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీ లైఫ్ లో ఉంటే గనక తప్పకుండా మీకు చేరుతుంది. మీకు ఉద్దేశించిందని, మీకు ఏదైతే ఉందో మీ లైఫ్ లో అది కంపల్సరీ మీకు వచ్చి చేరుతుందని చెప్తున్నారు. ఇంకొక అర్థిద్దాం. మీరు పాఠం నేర్చుకోకపోతే ఈ జీవితం తదుపరి జీవితాలలో కూడా అవే పునరావృతం అవుతాయి. అంటే తను చాలాసార్లు మీకు అందరి గురించి చెప్తా ఉన్నారు. అందరినీ నమ్మొద్దు, ప్రతిసారి ఏదో ఒకటి గొడవ అవుతానే ఉన్నాయి, ఇష్యూలు తెచ్చుకుంటాను, నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు, ఇట్లాంటివి చేస్తున్నావు అని చెప్తానే ఉన్నారు. సాఫ్ట్గా చెప్పినప్పుడు వినలేదు మీరు, అందుకే కొంచెం హార్డ్గా చెప్తున్నారు. సో మీరు ఇప్పటికైనా అవి నేర్చుకోవాలన్నమాట. చెప్పింది ఇప్పుడు జరిగినాయి, ఒకసారి మనకు జరిగినాయి అంటే అది మనం నేర్చుకుని ఫర్దర్గా అలాంటివి జరగకుండా చూసుకోవాలి. కానీ పూల్లాగా ఏదైతే తెలిసి మరి మీరు అదే అలానే చేస్తున్నారు. సో మీరు జీవిత పాఠం అనేది నేర్చుకుని ఇంకోసారైనా ఇలాంటి జరగకుండా చూసుకోండి ఎవరి విషయంలో అయినా. సో ఇదే బాబా గైడెన్స్ నుండి గైడెన్స్ మీకు ఇస్తున్న గైడెన్స్. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 ఉన్నారో మీకు బాబా ఇచ్చే గైడెన్స్ ఇదే. సో ఫైల్ నెంబర్ 3 చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఆ రెడ్ కలర్ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. 2 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, సన్, 7 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, 6 ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, హ్యాంగ్డ్ మ్యాన్. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో ఆ రెడ్ కలర్ చూజ్ చేసుకున్నారో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు వద్దా అని ఆలోచిస్తున్నారు. అంటే కంపల్సరీ మీ మీద ప్రేమ ఉంది, రావాలని అయితే అనుకోవట్లేదు. కాసేపు ఆలోచిస్తున్నారంటే సరే నన్ను ఇంత ప్రేమిస్తుంది కదా, మళ్ళీ బాధపడుతుందేమో, వెళ్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారు. కాసేపు ఏమో లేదు తను అట్లా చేసింది ఇట్లా చేస్తుంది అని పాస్ట్ లో జరిగిన గొడవలన్నీ గుర్తు చేసుకుని చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే కొంచెము గొడవ పడే మెంటాలిటీ అనమాట. ప్రతిదానికి కూడా వీళ్ళు పైకి చాలా కోపంగా ఉంటారు. పైకి ఎంత కోపంగా ఉంటారంటే పైకి చాలా కోపంగా ఉంటారు. కానీ ఏంటంటే పైకి కోపంగా ఉన్నా మనసు మాత్రం మంచిదే. వాళ్ళకి కొంచెం ఫైర్ ఎలిమెంటే. వీళ్ళ మాటలు కూడా కొంచెం రఫ్ గా ఉంటాయి. ఏంటంటే ఏదైనా నిదానంగా చెప్పే అలవాటు లేదు వీళ్ళకి, కొంచెం కోపంగానే చెప్పే అలవాటు ఉంది. సో వీళ్ళు ఏంటంటే కోపంతోనే కోపంగా చెప్పే పర్సనే కాబట్టి వాళ్ళకు నేను ఎలా అయినా చెప్తాను కోపంతో. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మీ మీద ఫుల్ రైట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే మీతో లవ్ లో ఉన్నారు కాబట్టి నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నేను ఎలా అయినా చెప్తాను, నేనేంది మంచిగా కూల్గానే చెప్పాలనే ఉంది, నాకు ఇష్టమైతే కూల్గా చెప్తాను, లేతే కోపంగా అయినా చెప్తాను, నా ఇష్టము, నా పిల్ల నా ఇష్టం అన్నట్టు నేను ఎలా అయినా చెప్తాను, నేను ఎలా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయాలి అంతే అన్న విధంగా ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళు కొంచెం ఫైర్ ఎలిమెంట్ అనమాట. వీళ్ళ మాటలు కూడా కొంచెం ఎప్పుడు కొంచెం రఫ్ గానే ఉంటాయి. కూల్ గా ప్రేమగా ముద్దుగా మాట్లాడే మాటలే ఉండవు వీళ్ళ దగ్గర. ఏదైనా ప్రతిరోజు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఇట్లా చెప్పే రకాలు కాదు వీళ్ళు. మీ సైడ్ నుంచి ఉంటది. మీ సైడ్ ఏం చేస్తారంటే మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా కూల్ గా మాట్లాడడము, ప్రేమగా మాట్లాడము, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్తా ఉంటారు. వాళ్ళేనా సరేలే సరేలే అవునులే అంటారు అంతే తప్ప అట్లీస్ట్ మీరు తిరిగి ఐ టు లవ్ యూ అనో ఐ మిస్ యూ అనో ఇది కూడా చెప్పరు. సరే సరే అంటారు అనమాట అలాంటి పర్సన్.
అదే మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు మీరు చెప్పలేదు అనుకోండి, వస్తది ఎక్కడలేని కోపం వచ్చేస్తది అనమాట. నాకు ఆళ్ళు చెప్పట్లేదు, నాకు చెప్పట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతారు ఈళ్ళు. సో, తొందరలోనే మీకు వీళ్ళు గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళేందంటే కొంచెం 80% మెంబర్స్ ఎట్లున్నారంటే రావడానికి ఛాన్సెస్ ఉంది. ఒక 20% మెంబర్స్ ఎట్లా ఉన్నారంటే కొంచెం ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇదే కాకుండా మేబీ వాళ్ళకి ఇంకా కొన్ని ఫ్యామిలీ సైడ్ నుంచి గానీ, వేరే ఏదన్నా దీంట్లో ఉన్నట్టున్నారు. ఎవరికన్నా మేబీ ఒకవేళ మీ లవ్‌ని సాక్రిఫైస్ చేయాలని ఎవరికన్నా మాటివ్వడం గానీ, లేతే మీతో మీ గురించి ఎవరికైనా సాక్రిఫై చేస్తా అని మాటివ్వడం గానీ, మేబీ పేరెంట్సే అయ్యుండొచ్చు, లేతే వేరే ఎవరైనా అయ్యుండొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఒకవేళ థర్డ్ పార్టీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గాని థర్డ్ పార్టీ ఇట్లా ఉంటారు గదా! వాళ్ళు అయినా గూడా వాళ్ళ సైడ్ నుంచి ఎవరోకైనా మాట ఇచ్చి ఉండొచ్చు. అలా గూడా అయ్యుండొచ్చు. దానివల్ల 80% వాళ్ళకి మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒక 20% మాత్రము కొంచెం సాక్రిఫై చేయడం వల్ల రాకపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎప్పుడు కూడా మీతో వీళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉంటారు. కంపల్సరీ డిఫెండ్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం అనేది కొంచెం రాంగ్ వేలో అర్థమవుతదనమాట మీకు. ఎందుకంటే వీళ్ళు కొంచెం సాఫ్ట్‌గా చెప్పరు కాబట్టి దాన్ని మీరేమనుకుంటారంటే నాకు చెప్పేదేదో ప్రేమగా చెప్పొచ్చు కదా! నేనైతే ప్రేమగా చెప్తున్నాను. మరి మీరెందుకు నాకు ప్రేమగా చెప్పరు అన్న ఉద్దేశంతో ఉంటారు. అది నిజమే అనుకోండి. కానీ అందరూ ఒకేలాగా ఉండరు గదా! సాఫ్ట్ నేచర్ ఉంటారు, హార్డ్ నేచర్ ఉంటారు, రఫ్ అండ్ టఫ్‌గా ఉంటారు, మొండిగా గూడా ఉంటారు. సో, అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం సాఫ్ట్‌గానే చెప్పే నేచర్ కాదు కాబట్టి మాక్సిమం ఒక 3-4 మంత్స్‌లో వీళ్ళు మీ దగ్గరికి 80% మెంబర్స్ అయితే కంపల్సరీ వస్తారు. వచ్చి కంపల్సరీ రీయూనియన్ అయితే అవుతుంది మీ ఇద్దరికి. కాల్ చేయడం గానీ, మెసేజ్ చేయడం కానీ ఇలా జేస్తారు. సో, ఏదో ఒక రూపంలో ఒక 3-4 మంత్స్‌లో మీరు మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఈ మధ్య ఏదైతే ఉందో గొడవలైతే ఉన్నాయో వాళ్ళైతే తగ్గరండి. ఎలాగో తగ్గరు. ఒకవేళ ఎవరికైనా మాట ఇచ్చినా కూడా వారి మీద నిలబడతారు. ఏమనుకుంటారంటే వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సనే. ఫ్యామిలీ కోసం కావాలైతే మిమ్మల్నైనా వదులుకునే పర్సనే. పైకి చెప్పడానికి చెప్తారు. ఏందంటే నేను నీకన్నా ఎక్కువ కాదు. నీ తర్వాతే ఎవరైనా. నీకోసం ఏమైనా చేస్తా. అని అన్నీ జరిగే ఉంటాయి. కాతే అక్కడ చెప్పేది ఒకటుంటది. చేసేది ఒకటుంటది. టైం వచ్చినప్పుడు మా మాటలో ఉండవు, చేతలో ఉండవు. మాటల్లో ఉన్నది కనీసం చేతల్లో కూడా చూపిచ్చరు. అవసరమైనప్పుడు రోజు చెప్పకపోయినా అవసరమైనప్పుడైనా మనము ఎప్పుడైతే అవసరం ఉంటదో మనకి వాళ్ళ అవసరమో అప్పుడైనా వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోవడానికి రెడీగా ఉండారు. మెయిన్ వాళ్ళు సేఫ్ సైడ్‌గా ఉంటారనమాట. వాళ్ళ సైడ్‌గా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ నేనే కరెక్టు. చేసేది తప్పే. అది వాళ్ళకి తెలుసు గూడా. తెలిసి కూడా ఏం చేస్తారంటే కాదు నేను కరెక్టు. తప్పేదన్నా ఉందంటే అది నీదే. నీ సైడ్ నుంచే తప్పుంది. నువ్వు అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు అని డిఫెండ్ చేస్తా ఉంటారు ఎంతసేపు. ఏందంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మాటలేందంటే నేనే గొప్ప. నా తర్వాత ఎవరైనా. నువ్వేంది ఆఫ్టర్ అన్నట్టు ఉంటారు. అంటే ఒక్కొక్కసారి చైల్డిష్‌గా బిహేవ్ చేస్తారు. అసలు ఎందుకు కోపమొస్తదో తెలీదు. ఎందుకు మాట్లాడకుండా ఉంటారో తెలీదు. ఎందుకు బ్లాక్ చేస్తారో తెలీదు. ఎందుకు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలీదనమాట. అది చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవాలో తెలీదు. మూర్ఖుడు మనస్తత్వం అనుకోవాలో కూడా తెలీదనమాట. అలా ఉంటారు మీ పార్ట్నర్. సో, తొందరలోనే మాక్సిమం 80% మెంబర్‌కైతే రీయూనియన్ ఉంది. తప్పకుండా వస్తారు. ప్రెజెంట్ అయితే ఏం చేస్తున్నారంటే ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. ఏంది ఎళ్దామా? వద్దా? సరే తన రీయూనియన్ ఉంటదేమో అని ఆలోచిస్తున్నారనమాట. సో, తప్పకుండా వచ్చే ఛాన్సెస్ 80% దాకా ఉన్నాయి. మేబీ 20% మాత్రమే రాకపోవచ్చు. అది కూడా ఎందుకు రాకపోవచ్చంటే వాళ్ళెవరికైనా మాటిచ్చి ఆహ్, ఉంటే గనక మీ లవ్‌ని సాక్రిఫై చేయాలనుకుంటుంటే మాత్రమే వాళ్ళు రాలేకపోవచ్చు. సో, మీకు బాబా గైడెన్స్ కూడా చూద్దాం మనం. ఒక 3 కార్డ్స్ తీద్దాం. మీ ఆలోచనలన్నిటిని నమ్మొద్దు. అవి నిజాలు కాదు.
అంటే మీరు వాళ్ళ మీద నమ్మకం పెట్టండి. నమ్మకంతో ఉండండి. వాళ్ళు రారేమో, లేకపోతే వాళ్ళు చెప్పేది అబద్ధమేమో, ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తానే ఉంటారు. నా మీద ప్రేమ లేదేమో ఇట్లా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంది. కాకపోతే చూపించే విధానము వాళ్ళకి చేత కావట్లేదు అంతే. అది కొంచెం సాఫ్ట్ నేచర్ కాదు కాబట్టి బై బర్త్ అది వచ్చిందనమాట. సాఫ్ట్ నేచర్ రాలేదు బై బర్త్. దానివల్లే వాళ్ళు చూపించే విధానం అనేది రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళని మీరు నమ్మండి. మంచి వాళ్ళని నమ్మండి. అంటే ప్రేమ ఉందని కూడా నమ్మండి. సో రాంగ్ గా థింక్ చేయకుండా ఎప్పుడు ఇలానే ఉంటాడు, కావాలని చేస్తున్నాడు ఇట్లాంటివి అనుకోకండి. మంచోళ్ళే. నేర్చుకొనుము. జీవితం ఒక పాఠశాల, నేర్చుకుని గగనాంతరాలకి ఎదగండి. ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కానీ, ఏదైనా మీ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ కానీ, వాటిని మీరిద్దరు కూడా మీరు అర్థం చేసుకుని ఫర్దర్ గా మూవ్ అవ్వండి. అంతేగాని దాని గురించి బాధపడుతూ అక్కడ స్టక్ అయిపోకుండా వాటిని ఒక లైఫ్ లెసన్ లాగా తీసుకోండి. తీసుకుని ఫర్దర్ గా అలా జరగకూడదు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవ అయితే ఒక టాపిక్ గురించి లేదా సిచ్యువేషన్ గురించి అయింది, ఫర్దర్ గా అది అలాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అంతేగాని దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడేమో రియలైజ్ అవుతారు ఓకే నా తప్పే అని. మీరు తను కూడా ఏమనుకుంటారంటే గొడవ జరిగిన తర్వాత కూల్ అయిపోయినాక సారీ నేను అంటే సారీ అయితే చెప్పే రకాలేం కాదు కానీ సర్లే నేను అట్లా అనకుండా ఉండాల్సిందిలే అని అంటారు కానీ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతా ఉండదు. ఈసారి అట్లా చేయను, ఈసారి ఇట్లా ఉన్నాను అంటారు కానీ అది గుర్తుపెట్టుకోరు మైండ్ లో. సరే నేను అప్పుడు అన్నాను కదా, ఈసారైనా చేంజ్ అవుదాం, బాధ పెట్టకూడదు, హర్ట్ చేయకూడదు, అర్థం చేసుకోవాలన్న ఉద్దేశం వీళ్ళకి ఉండదు. సో అందుకని మీ పార్ట్నర్ ఎట్లాగో మారరు. ఎందుకంటే బై బర్త్ వచ్చినాయి అంత తొందరగా చేంజ్ అవ్వవు కాబట్టి మీరేం చేస్తారంటే మీరే తన సైడ్ నుంచి ఎట్లా అయితే గొడవలు వస్తున్నాయో, ఎందుకు గొడవలు వస్తున్నాయో అవి మీరు మైండ్ లో పెట్టుకొని అవి జరగకుండా చూసుకోండి మీ సైడ్ నుంచే. సో జీవన ఉద్దేశము. మీ జీవన ఉద్దేశము కాంతి వెదజల్లుతూ భూమండలాన్ని సంరక్షిస్తూ ఉండడము. మీ అంటే మీ లైఫ్ పర్పస్ ఏంటంటే, మా లైఫ్ పర్పస్ కానీ లైఫ్ గోల్ కానీ ఏంటంటే మీ ఏవైతే మీ టాలెంట్ కానీ ఏమన్నా ఉందో అది ఎదుటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. మేబీ మీరు హెల్పింగ్ చేసే నేచర్ అయితే ఆ హెల్ప్ అనేది కొంతమందికి మంచి చేయాలన్నమాట. దానివల్ల అందరికీ కూడా కొంత యూజ్ ఉండాలి. లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ కానీ ఇంకేదైనా చేస్తుంటే గనక అది దానికి యూజ్ చేయండి. కానీ ఇట్లా అనవసరమైన విషయాల కోసం బాధపడుతూ మీ లైఫ్ ని వేస్ట్ చేసుకోవద్దని చెప్పి బాబా చెప్తున్నారు. సో ఇది బాబా గైడెన్స్ కార్డు ఫైల్ 3 వాళ్ళకు కూడా. సో ఇదండి, ఎవరైతే ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీకు బాబా ఇచ్చే గైడెన్స్ కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. బాబా బ్లెస్సింగ్స్ తో మీరందరూ కూడా మళ్ళీ రీయూనియన్ అవుతారు, మళ్ళీ హ్యాపీగా ఉంటారు. నాకు తెలిసి 3 ఫైళ్ళు కూడా పాజిటివ్ గానే వచ్చినాయి ఈరోజు. సో తప్పకుండా నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవరికైనా రెజనేట్ అయితే కనుక తప్పకుండా క్లైమ్ చేసుకోండి. పాజిటివ్ గా ఉంటే గనక క్లైమ్ చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే క్లైమ్ చేసుకుంటేనే అవి తొందరగా కనెక్ట్ అవుతాయి. సో ఇది నా వీడియో. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఏదన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.